హైదరాబాద్ నారాయణగూడలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. శాంతి టాకీస్ ఎదురుగా కెనరా బ్యాంక్ వద్ద ఇద్దరిని, వాటర్ వర్క్స్ దగ్గర ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 3 బ్యాగుల్లో నోట్లు ఉన్నట్టు పోలీసుల ముందు ఆటో డ్రైవర్ ఒప్పుకున్నాడు. హైదరాబాద్ నారాయణగూడలో నకిలీ నోట్లు కలకలం రేపాయి. శాంతి టాకీస్ ఎదురుగా కెనరా బ్యాంక్ వద్ద ఇద్దరిని, వాటర్ వర్క్స్ దగ్గర ఇద్దరిని టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ భాస్కర్ అందిస్తారు. భాస్కర్, హైదరాబాద్ లో భారీగా హవాలా మనీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అది హవాలా మన ఫేక్ మన అనేటువంటి మాత్రం టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్పాలి. టాస్క్ ఫోర్స్ పోలీసులు జరిపినటువంటి ఆపరేషన్ లో హైదరాబాద్ నారాయణగూడ దగ్గర శాంతి టాకీస్ దగ్గర ఉండేటువంటి కెనరా బ్యాంక్ ఎదురుగా ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు వారి వద్ద నుండి కుట్టల కొద్దీ ఉన్నటువంటి 500 రూపాయల నోట్ల కత్తలతో ఉన్నటువంటి బ్యాగులను స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత వాటర్ వర్క్స్ వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకొని, నారాయణగూడ వాటర్ వర్క్స్ వద్ద ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద కూడా పెద్ద మొత్తంలో డబ్బులను స్వాధీనం చేసుకున్నారు. అయితే అక్కడి వరకు సహాయంగా వెళ్ళినటువంటి ఒక ఆటో డ్రైవర్ వచ్చినటువంటి సమాచారంతో పూర్తిగా అది బట్టబయలైంది. 500 రూపాయల నోట్లకు సంబంధించినటువంటి హవాలా మన, లేదంటే అది ఇంతకుముందు గతంలో నిషేధించబడ్డటువంటి 500 రూపాయల నోట్లు అనేటువంటి మాత్రం క్లారిటీ రావాల్సిన అవసరం కనిపిస్తోంది. పెద్ద మొత్తంలో హైదరాబాద్ లో ఈ డబ్బులు దొరకడం పట్ల మాత్రం పోలీసులు ఒక్కసారిగా విస్మయానికి గురయ్యారు. నిన్న మొన్నటి వరకు డ్రగ్స్ కు అడ్డగా మారినటువంటి హైదరాబాద్ మరోసారి హవాలా పనులతో పాటు నిషేధించబడ్డటువంటి పాత 500 రూపాయల నోట్లతో దొరికినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఈ మొత్తం ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటిది ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం కనిపిస్తోంది. నారాయణగూడలో నకిలీ నోట్లు దొరకడం మాత్రం పూర్తిగా ఒకవైపు రెగ్యులర్ గా ఉండేటువంటి, రద్దీగా ఉండేటువంటి ఇలాంటి వ్యవహారం దొరకడంతో ఒక్కసారిగా నారాయణగూడ ప్రాంతం అంతా కూడా ఉలిక్కి పడింది. అదుపులోకి తీసుకున్నటువంటి టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రస్తుతానికి వాళ్లను విచారిస్తున్నారు. 3 బ్యాగులలో నకిలీ నోట్లు ఉన్నట్టుగా సమాచారం ఉంది. దాదాపుగా 5 నుంచి 7 కోట్ల మధ్య ఉంటాయి అనేటువంటిది మనకున్నటువంటి అనధికారిక సమాచారం. ఈ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎందుకంటే నిషేధించబడ్డ నోట్లు అప్పట్లో హవాలా మార్చేటువంటి ప్రక్రియలో మిగిలిపోయాయి, లేదంటే ఎక్కడి నుంచి తీసుకొచ్చారా, లేదంటే కొత్త వ్యాపారం ఏదైనా దీంతో చేస్తున్నారు, అంటే ఈ పాత నోట్లతో కూడా కొత్త నోట్లు ఇస్తామంటూ కొంతమంది ఈ మధ్య కొత్త అవతారం ఇచ్చినటువంటి నేపథ్యంలో ఇదేమైనా రెగ్యులర్ గా జరుగుతున్నటువంటి ప్రాసెస్ లో పోలీసులు ఏమైనా దీనిపైన నిఘా పెట్టి పట్టుకున్నారనేటువంటిది తెలియాల్సిన అవసరం కనిపిస్తోంది. ఏది ఏమైనా దాదాపు 5 నుంచి 7 ఎందుకు ఎక్కడి నుంచి తరలిస్తున్నారు, ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరైనా మార్వాడికి సంబంధించినటువంటి అనేటువంటిది కొంత సమాచారం పోలీసులకు ఉంది. దాన్ని ఎంక్వైరీ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా హైదరాబాద్ లో హవాలా మార్గంలో ఇట్లా డబ్బులు తరలించడం, పాత నోట్లు, రద్దయిన నోట్లను తీసుకురావడం పూర్తిగా పోలీసులకైతే ఒక సవాల్గా తయారైంది. రెగ్యులర్ గా ఇటువంటి ఈ మధ్యకాలంలో జరుగుతున్నాయి కాబట్టి ప్రస్తుతానికి పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఎంక్వైరీ తర్వాత దీనిపైన పూర్తిగా క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. అమూల్య, రైట్, థ్యాంక్ యూ భాస్కర్. మొత్తం ముగ్గురిని పట్టుకోరా? ఏం డబ్బా ఏమున్నాయి అట్లా? ఏమో పాత రోజుల్లో 500 నోట్లు ఒకటే బ్యాగ్ ఉంచుకున్నాను, మిగతా 3 బ్యాగులు పైసల బ్యాగ్ కొనుక్కున్నా. పైసల బ్యాగ్ ఎట్లా నీ ఆటోలో తీసుకొచ్చిరా? నీకు ముంగడు ఉంటా, నేను ట్రాన్స్పోర్ట్ అని చెప్పి ఎక్కించుకో, లోపల పట్టుకోవాలి. ఎంతమంది? ఆడ ఇద్దరిని పట్టుకుని, ముగ్గురిని పట్టుకుని, మొత్తం ముగ్గురిని పట్టుకోరా? 5 మంది మొత్తం. ఏం డబ్బా ఏమున్నాయి అట్లా? ఏమో పాత రోజుల్లో 500 నోట్లు ఒకటే బ్యాగ్ ఉంచుకున్నాను, మిగతా 3 బ్యాగులు పైసల బ్యాగ్ కొనుక్కున్నా. పైసల బ్యాగ్ ఎట్లా నీ ఆటోలో తీసుకొచ్చిరా?
మీకు ముంగడు ఉంటా నేను ట్రాన్స్పోర్ట్ అని చెప్పి ఎక్కించుకోరు లోపల పట్టుకోవాలి ఎంతమంది ఉన్నారు? ఆడ ఇద్దరిని పట్టుకోరు ఇక్కడ ముగ్గురిని పట్టుకోరు మొత్తం ముగ్గురిని పట్టుకోరా? 5 మంది మొత్తం ఏమున్నాయి అట్లా? ఏమో పాత రోజుల్లో 200 లోట్లు ఒకటే బ్యాగ్ చూసుకున్నాను మిగతా